Sujata Diaries. This is Sujata Yalla. Today's sentence is నేను గాని నీ ప్లేస్లో ఉంటే నేను ఈ పని చేసి ఉండేదాన్ని కాదు లేదా ఉండేవాడిని కాదు. ఓకే, if you want to say this in English, you can choose these sentences. If I were in your place, I wouldn't have done this. If I were in your place, I wouldn't have done this. Another similar way, had I been in your position, I wouldn't have done this. Had I been లేదా if I had been అని కూడా అనొచ్చు. చూడండి, had I been in your position, I wouldn't have done this. If I had been you, నేనే గనక నువ్వైతే అంటే నీ ప్లేస్లో నేను ఉంటే అని, I wouldn't have done this. ఇలా కూడా చెప్పవచ్చు. In your place, I wouldn't have made this decision. In your place, ఒకవేళ నీ ప్లేస్లో నేను ఉంటే అన్నదానికి ఇది కూడా అనొచ్చు. చూడండి, in your place, I wouldn't have made this decision. Fourth one, if I were you, నేనే గనక నువ్వైతే, I definitely wouldn't have done that. నేను అస్సలు ఖచ్చితంగా చేసి ఉండేదాన్ని కాదు. Fifth one, being in your shoes, I wouldn't have taken that step. Being in your shoes అంటే నీ ప్లేస్లో నేను ఉంటే అనడానికి ఇది ఒక ఇడియం లాగా వాడతాం అన్నమాట. I wouldn't have taken that step. Examples, if I were in your place, I wouldn't have done this. అనుకున్నాను కదా, నీ ప్లేస్లో నన్ను ఉంటే ఈ పని చేయడం జరిగేది కాదు. If I had known earlier, నాకు ముందే గనక తెలిస్తే, I would have helped you. నేను నీకు హెల్ప్ చేసి ఉండే వాడిని లేదా చేసేదానిని. If I had known earlier, I would have helped you. Helped ఖచ్చితంగా ఇది పాస్ట్ పార్టిసిపల్ అయి ఉండాలి. If you had studied well, you would have passed. You would have, నువ్వు సరిగ్గా చదివి ఉంటే నువ్వు పాస్ అయ్యి ఉండేవాడివి. If she had told me the truth, I wouldn't have been angry. ఆమె నిజం చెప్తే నాకు కోపం వచ్చేది కాదు, కోపంగా ఉండేవాడిని కాదు. If we had left on time, we wouldn't have missed the train. మేము గనక కరెక్ట్ టైంకి బయలుదేరి ఉంటే ఆ ట్రైన్ మిస్ అయ్యేది కాదు. ఇంకా జనరలీ in our daily life, often we faced all these situations. Then you can use these sentences. If I had not trusted him, if I had not trusted him, I wouldn't have been hurt. నేను బాధపడి ఉండేదాన్ని కాదు. నేను అతన్ని నమ్మకపోతే నాకు ఈరోజు బాధ కలిగేది కాదు. ఇంకా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫర్ ప్రాక్టీస్, డూ దిస్. చూడండి, there are 5 sentences here. డూ ప్రాక్టీస్. నువ్వు ముందు నుండే ప్రిపేర్ అయితే నీకు ఇష్టం వచ్చిన రిజల్ట్ అంటే నువ్వు కోరుకున్న రిజల్ట్, ఓకే, నీవు కోరుకున్న రిజల్ట్ వచ్చి ఉండేది. నువ్వు ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకున్నావు కానీ అది సెకండ్ క్లాస్ వచ్చింది. అట్లా నువ్వు కోరుకున్న రిజల్ట్ లేదా నువ్వు కోరుకున్న పోస్ట్ వచ్చి ఉండేది అని మీరు చేయండి. ఇది మనం అప్పుడే స్టార్ట్ అయి ఉంటే ట్రాఫిక్లో పడకపోయేవాళ్ళం, ట్రాఫిక్లో చిక్కు పడకపోయేవాళ్ళం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, నువ్వు మిగిలిన వాళ్ళ మాటలు వినకపోతే ఈ సమస్య వచ్చేది కాదు. మిగిలిన వాళ్ళ మాటలు అంటే ఇతరుల మాటలు అంటే మన సొంత వారు కాకుండా బయట వారు అన్నమాట. నెక్స్ట్, ఆమె నన్ను అడిగి ఉంటే నేను సహాయం చేసి ఉండేవాడిని. చూడండి, ఇంతవరకు 5 questions. ఆమె నన్ను అడిగి ఉంటే నేను సహాయం చేసి ఉండేవాడిని. నేను ఆ ఛాన్స్ తీసుకున్నా నా లైఫ్ ఇప్పటికి వేరేలా ఉండేది. అంటే మిస్ అయిపోయింది, అంటే జరిగిపోయింది. ఒకవేళ అప్పుడు ఇట్లా ఉంటే ఇప్పుడు ఇంకోలాగా ఉండేది అని మనం ఊహాజనితం అన్నమాట. ఇదంతా
This is all imagination. Generally, we use these sentences, these expressions in our Telugu. Now we are learning that how to speak, how to express in English. Okay, do try all these sentences and please do comment your answers. I'll give you the answers in the form of replies, and also I'll give you the answers in the next video. I hope this video is informative and useful. If you think so, please do share, like and comment. Thank you for watching.